సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం శ్రీదక్షిణామూర్తయే నమః. ఓంకారపీఠ సిద్ధాంతం బ్రహ్మ విద్యోపదేశిక శ్రీమన్నారాయణం సూర్యం సద్గురుభ్యో నమో నమః. యాజ్ఞవల్కం చ జనకం సుఖ సాందీపమీశ్వరం కృష్ణమర్జున సంయుక్తం ఉద్ధవం చ నమో నమః. బ్రహ్మానంద యోగీంద్రం రామానంద జ్ఞానేశ్వరః సహజానంద యోగీశ రామావధూత గురుం భజామి. అంబికా శివయోగీంద్రం వేమన యోగి సద్గురుం నిరంజన వెంకయార్య తిరువెంగళ గురుం భజే. శ్రీధర స్వామి యోగీంద్రం శివరామాఖ్య దీక్షితం కంబాలూరి అపబ్రహ్మం సద్గురుభ్యో నమో నమః. పరశురామ సీతారామ భాగవత కృష్ణ యోగినః పీల్కాన లక్ష్మణార్య సద్గురుభ్యో నమో నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవలాత్మోపదేశిక వేముల రామయార్య యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ప్రణవాతీతమగమ్యం పరా ప్రకృతిరహితం పరమజలోపదేశిక శ్రీరాజయాఖ్య గురుం భజే. శ్రీ బ్రహ్మ విద్యా సిద్ధాంతం అజల తత్వోపదేశిక శ్రీ నాగయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమపురుష ప్రబోధక శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై, గురు పరంపరముకు జై. జై గురు. ద్వితీయోధ్యాయము గురు ధ్యానం. శ్రీ వ్యాస భగవానుడే అర్ధనారీశ్వరా తత్వమై గురుగీత వినిపించను అందుకే గురువులకు గురువయ్యను. ఆనందదాయకంబో పార్వతి అక్షయ సుఖమైనది భుక్తి ముక్తులనిచ్చడి గురు ధ్యాన వేదంబు వినుము దేవి. శ్రీకరం వైన గురుని స్మరించి ధ్యానంబు చేయుచున్నా శ్రీకరం వైన గురుని భజించి ధ్యానంబు చేయుచున్నా శ్రీకరం వైన గురుని కీర్తించి ధ్యానంబు చేయుచున్నా శ్రీకరం వైన గురుని ప్రణమితో ధ్యానంబు చేయుచున్నా బ్రహ్మానందం రూపుని బ్రహ్మానంద రూపుని కేవలం జ్ఞానమూర్తి ద్వంద్వాతీతమగు గగన సముని తత్వమసి వాక్యానికి సరి అయిన లక్ష్యమును తెలుపువాని ఏకమై నిత్యమైన విమలమై అచలమై పరిపూర్ణుడై సర్వసాక్షి రహితమై భావాతీతమై గుణరహితమై అలరారు సద్గురువునే నిరతమును తీంచెదను దేవి. ఉన్నతాసనమునందు ఉదయస్తమయ్యున్న దివ్యమూర్తి
సింహాసనంబునందు సంస్థితం వై ప్రకాశించువాని సత్తు చిత్తులు సమసిన సద్గురుని ధ్యానించవలెదేవి. సత్తు చిత్తులు సమసిన సద్గురుని ధ్యానించవలెను దేవి. ఆకాశమే వస్త్రమై ప్రకృతి మాతయే దేహమై సూర్యచంద్రులు నేత్రమై పార్వతి జ్ఞానమే ఆభరణమై చిరునగువు సొగసుగాను కలిగిన సద్గురును తీయంతును. చిరునగువు సొగసుగాను కలిగిన సద్గురు నిన్ను తీయంతును. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. జై గురు. జై గురు. నేనాటి అంశంలో ఇట్లా అనేక కోట్లాది మంది ప్రపంచవ్యాప్తంగా వేల కోట్ల వందల కోట్ల మంది జనాలున్నా 750 కోట్లని ఇచ్చారు దీంట్లో. ఈ బుక్ రాసే నాటికి కానీ ఇప్పుడు 800 కోట్లు దాటారు. ఎంతమంది ఉన్నప్పటికీ ఆ ఎంతమంది కూడా ఈ నేననే దానిలోకి చూడకుండా తనను గురించి కానీ ఆధ్యాత్మికం గురించి కానీ దేన్ని విచారించకుండా ప్రపంచంతో తాదాత్మ్యం చెంది కనబడే ప్రపంచం నిజము అనుకొని ఆ దాంట్లోనే మళ్ళీ ఈశానత్రయం వాసనత్రయం ఇలాంటివి పెట్టుకొని దాంట్లోనే ఉండిపోతున్నారు. ఎవరైతే స్వాత్మ నిగ్రహము స్వాత్మానుగ్రహం సాక్షాత్కారం పొంది ఉంటారో వాళ్ళు, ఎవరైతే ఇక్కడ తన శరీరాభిమానమును దేహాభిమానమును వదిలి ఉంటారో వాళ్ళు దీన్ని ఆత్మ విద్యను పొందడానికి అర్హులు అని చెప్పారు. అట్లా ఎవరైతే తన గుర్తింపును కోరుకుంటారో, ప్రతిభావంతుడినో గొప్పవాడినో లేకపోతే వారి వారి గుర్తింపుల కోసం చేసేవాళ్ళు వాళ్ళు మళ్ళీ అహంకారపూరితులై వాళ్ళ దాంట్లో నుంచి బయటపడలేనటువంటి స్థితిలో ఉంటారు. ఇట్లా జనాలంతా ఉంటే కొంత ఎవరైతే దీనివైపు పోయింటారో వాళ్ళు కొంతవరకు ఈ ఆధ్యాత్మిక విచారణ లేకపోయి సరైన గురువు దొరికితే ఇదంతా పొందగలుగుతారు. లేదంటే ఆ వారి వారి దాంట్లో వారి వారికి ఏర్పడినటువంటి బంధాలలో ఇరుక్కొని మళ్ళీ ఆ చక్రంలోనే తిరుగుతూ ఉంటారు అని చెప్పారు నిన్న. ఇప్పుడు ఎవరైతే నాశరహితమైనటువంటి పరిణామరహితమైనటువంటి శాశ్వతమైనటువంటి మోక్షదాయకమైనటువంటి జనన మరణ మృత్యురూప సంసారము నుండి బయటపడవేయగలిగినటువంటి ఆత్మదర్శనాన్ని, ఈ ఆత్మోపదేశాన్ని, ఆత్మ విచారాన్ని పొంది ఉంటారో, ఈ ఆత్మ సాక్షాత్కార జ్ఞానాన్ని, ఆత్మానుభూతిని, ఆత్మనిష్టని ఆశ్రయిస్తారో వారు శాశ్వతమైనటువంటి ధ్రువమైనటువంటి తరుగుట పెరుగుట లేనటువంటి పరిణామరహితమైనటువంటి ద్వంద్వానుభూతికి అవకాశమే లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు ఎప్పుడైతే నీకంటే అన్యము తోచిందో ఆ అన్యమైనటువంటి వారు ధనము చేత కానీ భార్యాబిడ్డల చేత కానీ పుత్రేషణ చేత కానీ అనగా ఈశనత్రయముల చేత సంబంధపడుతున్నటువంటి వారై ఉంటారు. కాబట్టి ఈ విధంగా ఎవరైతే ఈ నాశరహితమైనటువంటి పరిణామరహితమైనటువంటి శాశ్వతమైనటువంటి మోక్షదాయకమైనటువంటి ఈ జనన మరణ మృత్యురూప సంసారం నుంచి బయటపడగలిగేటువంటి ఈ ఆత్మదర్శనాన్ని, ఆత్మోపదేశాన్ని, ఈ ఆత్మ విచారాన్ని మొదటి స్టెప్లో ఇది తెలుసుకుంటే తప్ప ఇంక పై మెట్లలో ఉన్నటువంటి ఆత్మవిచారణ స్థాయి నుంచి పోతే తానెవరో ముందు తెలుసుకుంటాడు. తానెవరో తెలుసుకొని తన యొక్క స్వస్వరూప స్థితి తెలిసిన తర్వాత ఇంకా పైన అన్ని విచారణ చేసుకుంటూ పోయి ఆఖరకు తానే రైతులైపోయే దానికి మార్గం ఎవరైతే ఈ మార్గంలో పయనిస్తారో అటువంటి వారు శాశ్వతమైనటువంటి శాశ్వతమైన దాని మీద ధ్రువమైనటువంటి దాన్ని పొందుతూ తరుగుట పెరుగుట లేనటువంటి, తరగడం కానీ పెరగడం కానీ
పరిణామరహితమైనటువంటి ఎట్టి పరిణామ వికారములు లేకుండా ఉన్నటువంటివి, ద్వంద్వానుభూతికి అవకాశమే లేనటువంటి, రెండు రకాల ఆలోచనలు అనేటి ద్వంద్వానుభూతికి అవకాశమే లేనటువంటి, ఒకే ఒక ఉన్నది ఒక్కటేననేటువంటి స్థితిలో ఉండేటువంటి, ద్వంద్వానుభూతికి అవకాశమే లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు ఎప్పుడైతే నీకంటే అన్యము తోచిందో, నాకంటే అన్యం ఉంది అని నీకంటే అన్యంగా అనేకులుగా ఉన్నటువంటి వారిని వేరువేరుగా చూసినప్పుడు, నా సంసారం, నా పిల్లలు, నా మిత్రులు, నా ప్రపంచం, బంధువులు, మిత్రులు, ఇట్లా వేరువేరుగా సర్వమును ఒక్కటిగా చూడకుండా ఉన్నటువంటి, వేరువేరుగా తోచినాయో, నీకంటే అన్యం తోచిందో, నేనే సర్వవ్యాప్తమైనటువంటి దాంట్లో నేనే ఉన్నా, సర్వమునకు కారణమైనది నాలోనే కలుగుతోంది అనే భావన లేకుండా తనకంటే అన్యం తోచిందో, ఆ అన్యమైనటువంటి వారు ధనం చేత కానీ, భార్య బిడ్డల చేత కానీ, పుత్రేషణ చేత కానీ, అనగా ఏషణత్రయం చేత సంబంధపడుతున్నటువంటి వారై ఉంటారు. ఈ ఈ రకంగా ఎవరైతే అన్యమైన దాన్ని అన్నారో, అప్పుడు ఇంక ధనము, కుటుంబము, భార్య బిడ్డలు, పుత్రేషణ, ఈ ఏషణాత్రయం చేత సంబంధపడి బంధితులై ఉంటారు. దాంట్లోంచి దాన్ని ఉన్నప్పటికీ, దాంతో పూర్తి అంటకుండా దాని కొరకు నువ్వు చేస్తున్నప్పటికీ, దాంతోనే, దాని యొక్క బంధంతోనే ఉంటే అది బంధిస్తుంది. దాంట్లోంచి బయటపడి సర్వవ్యాప్తమైనటువంటి దాంట్లోకి రానియదు. ఇక నీకు అవే తోస్తూ ఉంటాయి. ఇక అన్యముగా అవన్నీ అన్యంగా నేనొక్కటే సర్వవ్యాప్తమై ఉన్నాననే భావన తప్పి ఈ మార్గంలో బంధించబడడానికి కారణమైనవి అవుతాయి అవి. కాబట్టి ఈ మనోవ్యాపారము, ఈ సంబంధమునందు మనోవ్యాపారమును లగ్నము చేయట అవివేకం. ఈ ఈశనత్రయాలు, ఈశనత్రయం చేత సంబంధపడుతున్నటువంటి వాటితో ఈశనత్రయ సంబంధమునందు మనోవ్యాపారాన్ని లగ్నం చేయట అవివేకం, అజ్ఞానము, అవిద్య. కాబట్టి అటువంటి సంగత్వాన్ని అటువంటి సంగత్యాగాన్ని చేయవలసిందిగా కోరుతున్నారు. వాటితో సంగమించడం అనేటువంటి దాని నుంచి దానిని త్యాగం చేయాలి అంటే వాటన్నిటితో నువ్వు వ్యవహరిస్తున్నప్పటికీ పూర్తి దాంట్లోనే కూరుకుపోకుండా అది నీ విధిగా నిర్వర్తించడము, నీ మదిలో మాత్రం ఇదే ఉండాలి అని చెప్తున్నారు. కాబట్టి ఏం చెప్తున్నారంటే సర్వసాక్షిత్వాన్ని ఆశ్రయించవలసిందిగా చెప్తున్నారు. సర్వసాక్షిత్వం ఎట్లుంది? శరీరంలో ఉండేటువంటి అవయవాలు పనిచేస్తున్నప్పటికీ, దీనిలన్నిటికీ మనసు, బుద్ధి, ప్రేరణ కలిగిస్తున్నప్పటికీ, దీంతో సంగమించకుండా ఆత్మ ఉన్నట్టుగానే, అది ప్రత్యేగాత్మ స్థితిలో సాక్షిత్వ రూపంలో ఉన్నట్టుగానే, అట్లాగే జగత్తంతటికీ కారణమైనటువంటి సమిష్టికర్త కూడా సాక్షిత్వ స్వరూపుడై పరమాత్మగా ఉన్నట్లు, దీంట్లో వ్యవహరిస్తూనే సంగత్వం చెందకుండా సర్వసాక్షిత్వాన్ని ఆశ్రయించవలసిందిగా చెబుతున్నారు, ఉపదేశిస్తున్నారు. అటువంటి సర్వాధారమైనటువంటి, సర్వసాక్షి అయినటువంటి, సర్వవ్యాపకమైనటువంటి, సర్వ విలక్షణమైనటువంటి ఆత్మస్వరూపాన్ని ఎవరైతే ఆశ్రయిస్తున్నారో, ఆ ఆశ్రయించిన వారు వివేకమును పొందినటువంటి వారు, వాళ్ళు వివేకాన్ని పొందగలుగుతారు. ఇక్కడ ఇంకో శ్లోకం చెప్పారు. ఏన రూపం రసం గంధం శబ్దాన్ స్పర్శాంగచ్చ మైథునాన్ ఏతేనైవ విజానాతి కిమత్ర పరిశిష్యతే ఏ తద్వై తత్ అని ఇక్కడ శ్లోకం చెప్పారు. ఈ తాత్పర్యం ఏమిటంటే, ఓ నచికేతుడా, సంపూర్ణ లోకము దేహాది విలక్షణమైన ఏ ఆత్మశబ్దంచే, నచికేతుడా, సంపూర్ణంగా ఉండే ఈ లోకమంతా దేహాది విలక్షణమైన, దేహాది విలక్షణమైన అంటే నామరూపాత్మకమైనటువంటి దేహాలతో విలక్షణంగా ఉండేటువంటి ఏ ఆత్మ సాధనంచే, ఏ ఆత్మ అనే సాధనం చేత శబ్ద స్పర్శ రూప రసగంధాదులను తెలుసుకొంచున్నదో,
ఈ శబ్ద స్పర్శ రసరూపగంధాదులు అనే దానిని ఏది తెలుసుకునుచున్నదో ఆ ప్రపంచమున దేనికి తెలియనిది ఏది లేదో, ఆ ప్రపంచంలో ఉండేదానికి దేనికి తెలియనిది ఏదీ లేదో అన్నీ తెలియబడేటువంటిది. అదియే నీవు అడిగిన ఆ ఆత్మస్వరూపం. నీవు అడిగినటువంటి ఆ ఆత్మస్వరూపం ఏదుందో, ఏదైతే శబ్ద స్పర్శ రసరూప గంధాలనేటువంటి సర్వమును తెలుసుకొనుచున్నదో ఆ ప్రపంచమున దేనికి తెలియనిది ఏదీ లేదో, దానికి తెలియనిది ఏది కూడా లేకుండా ఏదైతే ఉందో అదియే నీవు. ఆ తెలియబడుతున్న సర్వము అదంతా కూడా నీవే. నీవు అడిగినటువంటి ఆత్మస్వరూపం కూడా అదే. దేవతలు శంకించినదియు అదియే. దేవతలు ఏదైతే శంకించారో, శంకించి మళ్ళా అక్కడ దక్షిణామూర్తి చేత మళ్ళా తెలియబడినారో అది కూడా అదే. ఆత్మ ప్రేరణ చేతనే ఇంద్రియములు ఆయా వ్యాపారములందు ప్రవృత్తములగుచున్నవి అని తాత్పర్యం. దాని ఏమిటంటే ఈ ఆత్మ అనే దాని యొక్క ప్రేరణ చేతనే, దాని ప్రకాశం చేతనే ఇంద్రియములన్నీ కూడా ఆయా వ్యాపారములందు ప్రవృత్తములు జరుగుతున్నాయి అని తాత్పర్యం. ఆ 24 తత్వాలుగా ఉండే దాంట్లో ఆ 4 తత్వాలుగా ఉన్నటువంటి అంతఃకరణము దీని ప్రకాశం చేతనే కలిగి, దీని ప్రేరణ చేతనే మళ్ళీ దాని ప్రేరణ చేత మిగతా ఉన్నటువంటి అవయవాలుగా ఉన్నటువంటి ఇంద్రియాలు అన్నీ కూడా కదులుతున్నాయి, పనిచేస్తున్నాయి. అవన్నీ వాటి పనుల్లో ప్రవృత్తములు అవుతున్నాయి. ప్రవృత్తిని ఏర్పరచుకొని దాంతో తిరుగుతున్నాయి అవి. దీని వ్యాఖ్య ఏమిటంటే, శ్రోత్రాది ఇంద్రియములు జడమగుట చేత శబ్దాది విషయములు గ్రహించు శక్తి లేనివిగా ఉన్నవి. ఏవైతే ఈ ఇంద్రియాలు వీటిని తెలుసుకోగలుగుతున్నాయో, ఈ శబ్ద స్పర్శ రసరూప గంధాలను, అవి జడములుగా ఉన్నాయి. అవి గమనించినటువంటి వాటికి తెలియబడినటువంటి ఏదైతే అనుభవపూర్వకంగా చేస్తున్నాయో ఆయా పనులు, అవి జ్ఞానేంద్రియాలుగా తెలుసుకున్నప్పటికీ ఆ తెలుసుకున్న దానిని స్పందనలోకి తీసుకొని తనలో గుర్తుపెట్టుకుంటారు. లోపల మెదడులోకి అది చేరకపోతే ఆ శబ్దము తెలియదు. అట్లాగే కన్ను పనిచేస్తున్నప్పటికీ ఆ నాడీ వ్యవస్థ పనిచేయకపోతే ఆ చూసిన దృశ్యం మెదడులోకి పోదు. అట్లాగే చర్మము స్పర్శను గ్రహిస్తున్నప్పటికీ, జ్ఞానేంద్రియాలన్నీ వాటి పనులన్నీ చేస్తున్నప్పటికీ, వాటన్నిటి యొక్క అనుభవంగా వచ్చినటువంటి వాటి ఏదైతే 5 తెలిసినాయో, శబ్దము స్పర్శ రసము రూపము గంధం అన్నీ చూసినటువంటి, ముక్కు వాసన పీల్చినటువంటిది అంతా కూడా ఎక్కడ నిక్షిప్తం ఏది తెలుసుకుంటోంది అంటే, అవి వాటి ద్వారా పనిముట్లుగా అవి ఉంటే వాటి ద్వారా తెలుసుకుంటున్నదేమో అంతరంగంగా ఉన్నదే సూక్ష్మ రూపంలో ఉన్నటువంటిది తెలుసుకొని గుర్తుపెట్టుకుంటోంది. మళ్ళీ దాని యొక్క పేరు తలచినా దాని యొక్క రూపాన్ని, దాని యొక్క రుచిని, దాని యొక్క వాసనను కూడా తన ముందు లేకపోయినప్పటికీ కూడా గుర్తించగలుగుతోంది. ఇట్లుంటుంది అనేది కూడా. కాబట్టి ఆత్మ మాత్రమే అన్నిటినీ తెలుసుకోగలిగేటువంటి చేతనత్వం దేనికి ఉంది అంటే, జడమైనటువంటి అవయవాలకు, ఇంద్రియములకు లేదు. వాటికి అంతరంగా ఉన్నటువంటి విజ్ఞానమే స్వభావంగా కలిగినటువంటి స్వభావం. ఆత్మ యొక్క స్వభావం ఏమిటి? విజ్ఞానమే ఆత్మ యొక్క స్వభావంగా ఉంది. ఉన్నటువంటి ఆత్మ మాత్రమే అన్నిటినీ తెలుసుకొంచున్నది. ఎట్లనగా, ఆత్మతో కూడిన అంతఃకరణ వృత్తి బహిర్గతమై చక్షురింద్రియముల ద్వారా దశవిధ రూపములను, ఆత్మతో కూడినటువంటి అంతఃకరణతో ఆత్మ కూడిన తర్వాత ఆ వృత్తి బహిర్గతమయ్యి చక్షురింద్రియముల ద్వారా, కళ్ళ ద్వారా దశవిధ రూపములను, 10 రకాలైనటువంటి రూపాలని
జిహ్వేంద్రియముల ద్వారా షడ్రసములను, ఆ జిహ్వేంద్రియములు అంటే నాలుక ద్వారా 6 రకాలైనటువంటి రుచులు, షడ్రుచులని, జ్ఞానేంద్రియము ద్వారా ముక్కు ద్వారా చతుర్వేద గంధములను, 4 రకాలైనటువంటి గంధాలు చెప్పినాడు. సువాసన, దుర్వాసన, ఆ మిగిలిన 2 ఏవో మరి. సువాసన దుర్వాసనలు అనేటివి తెలుసు. ఇంక మిగిలిన 2 గంధాలను కూడా చూస్తుందట, వాసనలు. త్వగీంద్రియము ద్వారా ద్వాదశ స్పర్శలను, మిశ్రమ వాసన. మిశ్రమ వాసన, మిశ్రమ వాసన మిశ్రమ వాసన వాసన అంటాడు. ఆ? సువాసన, దుర్వాసన, మిశ్రమ వాసన, నిర్వాసన. నిర్వాసన ఏ వాసన లేనిది. నిర్వాసన అనేదాన్ని పిలిచడానికి జ్ఞానేంద్రియం చెప్పలేదు. అవే 4 చెప్పేది. సువాసన, దుర్వాసన, మిశ్రమ వాసన, నిర్వాసన అంటాడు. మిశ్రమ వాసన అయితే సరిపోతుంది, కానీ నిర్వాసన అనేది ఇంకా వాసన గ్రహించలేనిది. వాసన లేని నిమయం, గ్రహించలేనిది అది, గ్రహించలేనిది. త్వగీంద్రియం ద్వారా ద్వాదశ స్పర్శలను, త్వగీంద్రియం అంటే చర్మం ద్వారా 12 రకాలైనటువంటి స్పర్శలను, వేడి గ్రహిస్తుంది, ఉష్ణం గ్రహిస్తుంది, చల్లదనం గ్రహిస్తుంది, ఎవరైనా ఊరికే ముట్టుకున్నా గ్రహిస్తుంది, గాలి తగిలినా గ్రహిస్తుంది. ఇట్లా 12 రకాల ద్వాదశ స్పర్శలను గ్రహిస్తుందట. ఆనందకరమైన దాన్ని, బాధను కలిగించేదాన్నైనా, లేదంటే గాలి తగిలి ఆహ్లాదం కలిగించేదాన్నైనా, ఇతరత్ర అన్ని రకాలైనటువంటి శారీరక స్పర్శలన్నీ ఉన్నాయి. వాటన్నిటినీ ఈ చర్మమే, ఆ చర్మం ద్వారానే ఇది గ్రహిస్తుంది. గ్రహించేదేమో ఆత్మే. శ్రోత్రము ద్వారా చతుర్వేది శబ్దములను, ఆ చెవుల ద్వారా 4 విధాలైనటువంటి శబ్దాలను, అటులనే విషయానందమును తెలుసుకుంటున్నది. ఆ శబ్దాలను మళ్ళా విషయానందాన్ని కూడా తెలుసుకుంటున్నది. ఈ దేహంలో ఆత్మ చైతన్యం ఉన్నంత వరకే ఇంద్రియముల విషయములు గ్రహించుతున్నవి. మరి ఆత్మ చైతన్యం లేకుండా ఈ ఇంద్రియముల విషయములన్నీ గ్రహించలేవు. మూర్ఛ స్థితిలో ఉన్నప్పుడు ఇవన్నీ తారకము సచక్ర విచారణలో వస్తాయి. సచక్ర విచారించినప్పుడు వస్తాయి తారకంలో. ఈ ఇంద్రియములు ఆత్మ చైతన్యము దేహంలో ఉన్నంత వరకే. అంటే మేలుకొని ఉన్నప్పుడు జాగ్రత్త అవస్థలో నీ శరీరంలో ఆత్మ చైతన్యం ఉంటే ఆ ఆత్మ చైతన్యము విషయాలను గ్రహిస్తుంది. కొద్దిసేపు మేలుకోనున్నవాడు కూడా మరుపునకు గురయ్యాడనుకో, విషయాలు ఏవి తోచుకున్నటువంటి స్థితిలో ఉన్నాడనుకో, తన ముందరే ఓ మనిషి అయినా కూడా, ఓ వస్తువు ఏదో తీసుకొని పోయినా కూడా అక్కడ తాను ఎక్కడో లోకంలో మరుపులో ఉండి ఆ మనిషి అట్లా పోయినది మళ్ళీ పోయిన తర్వాత ఏదో పోయినట్టుగా తెలిసి గుర్తుపడలేక వస్తారు. లేదంటే మూర్ఛపోయినాడు, ఆ మూర్ఛ సమయంలో ఏం జరిగిందో తెలియదు, కోమలో ఉన్నాడు, అన్నీ పనిచేస్తున్నాయి, కళ్ళు తెరుచుకొని ఏమీ కనిపించలేడు. నిద్రావస్థలో ఉన్నాడు, ఏం జరిగినా మళ్ళా మెలకు వచ్చేవరకు ఏం తెలుసు. కాబట్టి ఆత్మ చైతన్యం ఉంటే, ఆత్మ చైతన్యం లేనప్పుడు అంటే మరణించినప్పుడు, ఇప్పుడు మరణించినవాడు ఏం చేస్తాడు? ఆత్మ శరీరం ఉంది, అన్నీ ఉన్నాయి, మరణించినాడు కాబట్టి ఏదైతే ఊపిరిందో ప్రాణవాయువు పోయిన తర్వాత ఇంక లేదు, కాబట్టి చైతన్యం కూడా లేదు, దాన్ని వీడిపోయింది. కాబట్టి చైతన్యం లేనప్పుడు ఇంద్రియములు వాని స్థానములలో ఉన్నప్పటికీ, ఇంద్రియములు యావ్యావి ఆ స్థానంలోనే ఉన్నాయి, అవేం కదల్లే మెదల్లే, ఆ విషయాలను గ్రహించలేవు, విషయాలను అనేటివి గ్రహించలేవు. చైతన్యం ఉంటేనే, ఆత్మ చైతన్యం ఉంటేనే విషయాలను గ్రహిస్తాయి. కనుక అన్నిటి తెలుసుకున్నది ఆత్మయే, అన్నిటి తెలుసుకునేది, సర్వమును తెలుసుకునేది ఆత్మయే. ఆత్మ తెలుసుకున్నట్టుకు శక్యం కాని వస్తువు ఏదీనూ లేదు. ఆత్మ తెలుసుకోవడానికి శక్యం కాదు ఇది అనే వస్తువే లేదు ఏది. ధర్మాధర్మముల కంటే భిన్నమైన ఏ ఆత్మతత్వమును నీవు ఎరుగగోరితివో, ఈ ధర్మాధర్మముల కంటే భిన్నమైనటువంటి, అంటే ధర్మాధర్మములు కూడా ద్వంద్వములు, ఏ ద్వంద్వములు దానికి లేనటువంటి స్థితిలో ఉన్నటువంటిది. కాబట్టి ఆ వాటికంటే భిన్నమైనటువంటి ఏ ఆత్మతత్వమును నీవు ఎరుగగోరితివో, దేవతలు సైతం
దేని విషయమున సంశయగ్రస్తులైరో, ఏ విషయంలో వాళ్ళు కూడా సంశయగ్రస్తులైనారో దేవతలు కూడా, ఏ ఆత్మతత్వం నీవు ఎరగోరినావో ఆ దేవతల సంశయగ్రస్తులైనటువంటి అట్టి ఆత్మతత్వమును ఇదియేనని తెలుసుకొనుము. అట్టి ఆత్మతత్వం ఇదియే. సర్వమును తెలుసుకొనుచున్నటువంటి ఆ నీవే, ఆ ఆత్మగా ఉన్నది నీవే, ఆత్మస్వరూపుడువే నీవు. ఆ ఆ నీవుగా ఉన్నటువంటి నేననేది పోతే ఆ ఆత్మస్వరూపంగా ఉన్నది ఒక్కటే ఉన్నది, అది తప్ప అన్యము లేదు. సర్వవ్యాప్తమై ఉన్నటువంటిది కూడా అదే. సర్వవ్యాప్తమై ఉన్నటువంటిది కూడా నేనే. ప్రత్యేగాత్మ సాక్షిత్వ స్థితిలో ఉండి పరమాత్మతో ఏకం చెందినప్పుడు ఆ ఏకమైనటువంటి ఒకే ఒకటి ఉంది, ఆ ఒక్కటి నేనే అనేటువంటిది తెలియబడుతుంది. కాబట్టి ఆ ఆత్మతత్వం ఇదేనని తెలుసుకును. విశేష వ్యాఖ్య ఏమిటంటే జ్ఞాత జ్ఞాతం ఇచ్యతి. జ్ఞాతకు ఉన్నటువంటి ఒకే ఒక లక్షణం తెలుసుకొనుట. జ్ఞానము జ్ఞాత్వాం ఇది సర్వత్రం. మిగిలిన 24 తత్వాలని పిండాండ పంచీకరణ ఎందున్నటువంటి భావమును అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. జ్ఞాత చక్షురేంద్రియం ద్వారా పనిచేస్తున్నాడు అనుకున్నట్లయితే ఆయా దృశ్యములను గ్రహిస్తున్నాడు. అదే జ్ఞాత యొక్క ప్రభావము. రసనేంద్రియం ద్వారా పనిచేసినప్పుడు రుచులను గ్రహిస్తున్నాడు. అదే జ్ఞాత జ్ఞానేంద్రియం ద్వారా పనిచేసినప్పుడు వాసనలను ఆగ్రానిస్తున్నాడు. అదే జ్ఞాత సర్వేంద్రియములైనటువంటి త్వక్ ద్వారా పనిచేసినప్పుడు ఆ జ్ఞాత యొక్క ప్రభావం చేత త్వగింద్రియం ద్వారా స్పర్శను తెలుసుకోగలుగుతున్నాడు. అన్నిటి శీతోష్ణములు సుఖదుఖములు అనేక రకములైనటువంటి ద్వంద్వాది స్పర్శలను తెలుసుకోగలుగుతున్నాడు. ఈ రకరకాలైనటువంటి అన్ని అనేక రకములైనటువంటి ద్వంద్వాది స్పర్శములు అంటే అనేక రకములైనటువంటి ద్వంద్వములన్నిటి ఏది తెలుసుకోగలుగుతోంది, సుఖదుఖాలతో సహా, ఈ వాసనలతో సహా ఈ రకమైనటువంటి అన్నిటినీ తెలుసుకోగలుగుతున్నటువంటి వాడు జ్ఞాత. జ్ఞాత పనిచేస్తేనే జ్ఞాతే తెలుసుకుంటాడు. అవి పనిముట్లుగా అవన్నీ పనిచేస్తున్నాయి. ఆ 24 తత్వాలతో కూడినవన్నీ బాహ్యేంద్రియాలు అంతరేంద్రియాలు అన్నీ కూడా పనిముట్లుగానే ఉన్నాయి. ఆ పనిముట్లన్నిటి దాని ద్వారా తెలుసుకోగలిగినటువంటి జ్ఞాతే అన్నిటినీ తెలుసుకోగలుగుతున్నాడు. ఈ అన్నిటినీ తెలుసుకోగలుగుతున్నటువంటి అయితే ఈ జ్ఞానేంద్రియములన్నీ కూడాను స్వయంగా పనిచేస్తున్నావా? ఆ జ్ఞానేంద్రియాలన్నీ స్వయంగా పనిచేస్తున్నాయా అనేది ప్రశ్న. అనే విచారణ చేయకపోయినట్లయితే, ఆ విచారణ కనుక చేయకపోయినట్లయితే కళ్ళు ఉన్నాయి కాబట్టి చూడగలుగుతున్నానని, చెవులు ఉన్నాయి కాబట్టి వినగలుగుతున్నానని, నోరుంది కాబట్టి తినగలుగుతున్నానని, ముక్కున్నది కాబట్టి వాసన గ్రహించగలుగుతున్నానని, త్వగింద్రియం ఉన్నది కాబట్టి స్పర్శారూప సుఖదుఖాలను పొందగలుగుతున్నాననేటువంటి భావనలు కలుగుతున్నాయి. కానీ నిజానికి ఆత్మ చైతన్యం గనక ఈ శరీరంలో వ్యాపకమై వ్యవహారశీలం కాకపోయినట్లయితే, ఆత్మ చైతన్యం యొక్క ఉనికి ఉండకపోయినట్లయితే, ఇవన్నీ చూడండి ఇంతకుముందు చెప్పినవన్నీ ఈ విచారణ గనక చేయకపోయినట్లయితే ఏమనుకుంటాడు? నా కళ్ళు ఉన్నాయి కాబట్టి చూడగలుగుతున్నా, చెవులు ఉన్నాయి కాబట్టి వినగలుగుతున్నా, నోరుంది కాబట్టి తినగలుగుతున్నా, నాకు ముక్కు ఉంది కాబట్టి నేను వాసన గ్రహిస్తున్నా, త్వగింద్రియం ద్వారా స్పర్శారూప సుఖదుఖాలను పొందగలుగుతున్నా అనుకుంటాడు. ఆ భావనతో ఉంటాడు. విచారణ కనుక చేయకపోతే దాన్ని తెలుసుకునేది ఉంది. ఆ తెలుసుకునేది కనుక లేకపోతే ఇవన్నీ పనిముట్లుగా ఉండి పనిచేసి తెలుసుకునేప్పటికీ ఆ తెలుసుకున్న దానిని గుర్తించగలిగేది ఉంది ఒకటి. తెలుసుకున్న దానిని కూడా గుర్తించాల. గుర్తించితేనే అది గుర్తులో పడుతుంది. లేదంటే ఈ తెలుసుకున్నటువంటి వాసన ముక్కు పీలుస్తున్నప్పటికీ అంతరంగంలో అదేందనేది తెలియదు. కానీ నిజానికి ఆత్మ చైతన్యం కనుక ఈ శరీరంలో వ్యాపకమై వ్యవహారశీలం కాకపోయినట్లయితే, ఆత్మ చైతన్యం యొక్క ఉనికి ఉండకపోయినట్లయితే ఈ ఇంద్రియములన్నీ సమర్థవంతములు కావు. ఈ ఇంద్రియాలు ఏవి కూడా సమర్థవంతములు కాదు. ఆత్మ చైతన్యం కనుక లేకపోతే, శరీరంలో వ్యాపకమై వ్యవహారశీలం కాకపోతే, అణువున ఉన్నటువంటి ప్రవేశించి నాడులు పనిచేస్తున్నటువంటి వాయువు కానీ, ఆ వాయువు తోడుతో అన్ని చోట్లకి రక్తం పంపింగ్ చేస్తున్నటువంటి పోతున్నటువంటి విధానం కానీ,
ఆ వాయువే పీల్చుకున్నటువంటి ప్రాణవాయువుగా ఉన్నటువంటిది కానీ, దాంట్లో నుంచి పోయిన దాన్ని అన్నిటినీ అందించగలిగేటువంటి అన్ని అవయవాలు కూడా పనిచేస్తూ ఉన్నప్పటికీ, అవన్నీ ఆయా పనులు వాళ్ళ యొక్క దానిలో డ్యూటీలు అవి చేస్తున్నప్పటికీ, ఆత్మ చైతన్యం కనుక ఉనికి ఉండకపోయినట్టయితే, ఆ చైతన్యం ఎప్పుడైతే లేకుండా ఉంటుందో ఇవన్నీ సమర్థనీయములు కావు. కేవల ప్రాణం మాత్రమే ఉండి గాఢ నిద్రావస్థలో ఉన్నప్పుడు ఈ ఆత్మ చైతన్యం లేదు కాబట్టి ఏమీ తెలియబడట్లేదు. మళ్ళా మెలకు వచ్చే వరకు తెలియబడదు. ఇతర మూర్ఛల్లో కానీ మరణంలో కానీ ఆ పని చేయట్లేదు కాబట్టి తెలియబడట్లేదు. కాబట్టి అన్నిటికీ ఆత్మ చైతన్యం ఉన్నప్పుడే ఆ చైతన్యం ఉండి దాంట్లో ఉన్నటువంటి జ్ఞాత అన్నిటినీ గుర్తించగలుగుతున్నాడు. ఈ మిగతా ఇంద్రియాలు ఇవన్నీ కూడా సమర్థనీయాలు కావు ఆత్మ కనుక లేకపోతే. అవి ఉన్నప్పటికీ శరీరం నందు ఉన్నటువంటి ఇంద్రియములకు ఆత్మ చైతన్యం కనుక సహాయం చేయకపోయినట్లయితే, జ్ఞాత యొక్క సహాయం కనుక లేకపోయినట్లయితే ఏ రకమైనటువంటి అనుభవాన్ని ఇయజాలవు. ఏ రకమైన అనుభవంగా ఉన్నది దాని అనుభవం యొక్క అనుభూతి అనేది ఒకటి ఉంటుంది. ఏది చేసినా దాన్ని అనుభూతి చెందడం అనేది ఒకటి ఉంటుంది. ఒక దృశ్యం చూసావు కంటితో, తీవ్రమైనటువంటి ఉద్రేకం కలిగించే దృశ్యమైన, బాధాకర దృశ్యమైన, లేదంటే సంతోషకర దృశ్యమైన, లేకపోతే హాస్య దృశ్యమైన దృశ్యాన్ని చూసిన తర్వాత నీకు ఆయా వికారం శరీరంలో కలిగింది. హాస్యాన్ని చూసినప్పుడు నవ్వు వచ్చింది, దుఃఖాన్ని చూసినప్పుడు గంభీరమైపోయినావు, ఇంకా బాధల్ని సుఖ సంతోషాలను చూసినప్పుడు ఆయా వ్యవస్థల యొక్క ఆ చూసే దృశ్యం యొక్క దాన్ని బట్టి అనుభూతి చెందావు. ఆ ఏదైతే లోపల అనుభూతి చెందావో ఆ అనుభూతి అనేది ఆత్మ సహాయం ఉంటే అనుభూతి చెందుతావు. ఈ అనుభూతి చెందకుండా ఉంటే ఊరికే చూస్తావు అంతే. అనుభూతి అనేది రాదు. లోపల అనుభూతి రావడానికి కారణమైంది ఉంది కాబట్టి అది వాసన రూపంలో గ్రహించగలిగినటువంటిది పెట్టుకుంటోంది. లేకపోతే ఊరికే చూసినట్టే. గుడ్డివాడు ఎదురుగా కూర్చుంటే అన్నీ పోతుంటాయి, అన్నీ జరుగుతుంటాయి, ఏమీ తెలియకుండా ఉంటాడు. అట్లనే ఈ ఆత్మ చైతన్యం సహాయం చేయకపోయినట్టయితే, జ్ఞాత యొక్క సహాయం లేకపోతే ఏ రకమైన అనుభవాన్ని పొందలేవు. అనుభవాన్ని ఈజాలం అంటే నువ్వు అనుభూతి చెందలేవు దాన్ని. దీనికి ఉదాహరణ చెప్తున్నారు. శవానికి అన్ని ఇంద్రియాలు ఉన్నాయి, లేనిది ఒక్క ఆత్మ చైతన్యం మాత్రమే. శవానికి అన్ని ఇంద్రియాలు ఉన్నాయి, ఆ లేనిది ఏం తప్ప అంటే ఒక్క ఆత్మ చైతన్యం మాత్రమే. మరి ఆ ఇంద్రియములు వేటిని గ్రహించడం లేదు. ఇంద్రియాలు ఏవి కూడా గ్రహించడం లేదు. ఆ గోళకములు కానీ, ఆ నాడీ వ్యవస్థ అయినటువంటి ఇంద్రియములు కానీ, దానికి ఆధారమైనటువంటి శబ్ద స్పర్శాది రూపకమైనటువంటి స్పర్శాది రూపకమైన తన్మాత్ర సహిత అజ్ఞానం కానీ, తన్మాత్రలతో కూడినటువంటి జ్ఞానం కానీ, దాన్ని అనుసంధానపరిచేటువంటి మనస్సు కానీ, దానిలాంటి ఆ తన్మాత్రల యొక్క పనిని ఏవైతే చేస్తున్నాయో ఇంద్రియములు, దాన్ని అనుసంధానం చేసేటువంటి మనస్సు కానీ, దాన్ని నిశ్చయించేటువంటి బుద్ధి కానీ, ఇవన్నీ ఏమిట్లో ఉన్నాయి? ఆత్మ చైతన్యం చేతిలో పనిముట్లుగా ఉన్నాయి. ఇవన్నీ ఆత్మ చైతన్యం చేతిలో పనిముట్లుగా ఉన్నప్పుడు శవానికి అన్నీ ఉన్నప్పటికీ శవం యొక్క అవయవాలన్నీ ఉన్నాయి. అవయవాలకు సంబంధించినటువంటి పని చేయించే అనుసంధానం చేసేటువంటి బుద్ధి ఇవన్నీ లేవు. ఈ అన్ని ఆత్మ చైతన్యంలో పనిముట్లు కాబట్టి ఆత్మ చైతన్యం ఎప్పుడైతే లేదో ఈ పనిముట్లన్నీ పనిముట్లుగా ఉన్నప్పటికీ పనిముట్లతో అనుసంధానించేది లేదు. అది లేకుండా పోయింది. ఇవన్నీ పంచభూతాత్మకమైనటువంటి వాటిలో భాగములు. ఈ అవయవాలుగా ఉన్నటువంటివి, శరీరంలో ఉన్నటువంటి అన్నీ కూడా పంచభూతాత్మకమైనటువంటి దాంట్లో భాగాలుగా ఉన్నాయి. పంచభూత పంచీకరణలో ఆయా శబ్ద స్పర్శ రూపరసగంధాలన్నీ 5 ఉన్నట్టు ఆకాశం కాటి నుంచి భూమి దాకా ఏ విధంగా చెప్తే, అట్లాగే పిండాండ పంచీకరణ జరిగినప్పుడు జీవుల్లో ఉన్నటువంటి 5 రకాలైనటువంటివి ఇక్కడెక్కడ ఎట్లున్నాయి అనేది విచారణ అంతా చేశారు. రక్తము జలంతోనూ, శరీరంలో ఉండే కండరాలు ఈ ఎముకలన్నీ కూడా ఈ కఠినాంశ అయినటువంటి భూమితోనూ, ఆకాశము కనపడకుండా కంటికి కనపడకపోకుండా ఉన్నటువంటి సూక్ష్మ స్థితిలో ఉన్నటువంటి మనసుతోనూ, ఇట్లా అన్నిటినీ పిండాండ విచారణలో కూడా చేశారు. కాబట్టి దేహమంతా పంచభూతాత్మకమైనటువంటి దాంతోనే ఇది కూడా ఉంది. అది పంచభూతాత్మకంగా కనపడేటువంటి ప్రకృతిలో ఏమున్నాయో అదే
ఈ శరీరంలో కూడా ఉన్నాయి. ఆ వాటిలో భాగంగానే ఉన్నాయి, పంచభూతాల్లో భాగంగా. అట్టి పంచభూతాత్మకమైనటువంటి శరీరము, వాటి యందు ఉన్నటువంటి ఇంద్రియాలు, వాటి యందు ఉన్నటువంటి గోళకాలు, వాటి యందు పనిచేస్తున్నటువంటి శబ్దాది విషయ జ్ఞానం అంతా కూడా పంచతన్మాత్రల యొక్క ప్రభావమే. ఇవన్నీ కూడా ఒకదానికంటే ఒకటి సూక్ష్మతరంగా ఉన్నాయి. సూక్ష్మతమైనప్పటికీ ఇవన్నీ ప్రత్యేగాత్మ యొక్క చైతన్యం చేతనే ప్రవర్తిస్తూ ఉన్నాయి. ఇవన్నీ ప్రత్యేగాత్మగా ఉన్నటువంటి వారి చైతన్యం చేతనే సాక్షిత్వ స్థితిలో ఉన్నప్పటికీ తన యొక్క ప్రభావం చేత, దాని యొక్క ప్రకాశం చేత, దాని యొక్క అనుసంధానం చేయడం తర్వాత అది అనుసంధానం చేయలేకపోతే ఇవన్నీ చేయలేవు. కాబట్టి ఇవన్నీ కూడా ఒకదానికంటే ఒకటి సూక్ష్మతరంగా ఉండి ప్రత్యేగాత్మ యొక్క చైతన్యం చేతనే ప్రవర్తిస్తూ ఉన్నాయి. తమకు తాము స్వయంగా వర్తింపజాలవు, తమకు తాము అవంతకవే పనిచేయజాలవు. ఏ ఏ ఏ అవయవం పనిచేయాలన్నా కూడా తమకు తాము అనేది పనిచేయజాలవు. ఎక్కడొక్కడ వస్తువులుగా పనిచేస్తున్నటువంటివన్నిటికీ కూడా ఇంట్లో అనేక రకాలైనటువంటి వస్తువులన్నీ ఉన్నాయి. ఫ్యాను, గీజరు, లేదంటే ఫ్రిడ్జు, అన్నీ ఉన్నాయి. లైట్లు సర్వము ఉన్నాయి. ఇదేమో లైట్లు ఏమో కనపడేటివి, వస్తువులేమో ఆయా పనులన్నింటినీ చేసే పనిముట్లు. వాటన్నిటికీ కరెంట్ లేకుండా అయిపోతే ఆయా అవన్నీ ప్రకృతితో పంచభూతాత్మకంగా ఉండేటువంటి వస్తువులు జడంగా ఉన్నాయి అంతే. ఆ జడమైన వస్తువుల్లోకి శక్తి ప్రవహిస్తే తప్ప ఎట్టి పరిస్థితులను పనిచేయవు. అలాగే ఈ ప్రత్యేగాత్మగా ఉన్నటువంటి చైతన్యం చేత ఇవన్నీ ప్రవర్తిస్తాయి. ఆ చైతన్యం దాంట్లో అది లేదనుకో ఇంకేంది పని చేస్తుంది? శవమడ పెట్టారు, ఒక ఉన్నది లేనిది ఒక్కటే ఒకటి లేదు అది. కాబట్టి ఇవన్నీ ఉన్నప్పటికీ, అన్ని రకాల పనిముట్లు ఉన్నప్పటికీ అది పనిచేయదు. తమకు తాము స్వయంగా వర్తింపజాలవు అనేటువంటి నిర్ణయాన్ని పొందాలి. కాబట్టి పంచీకరణని బాగా అధ్యయనం చేయడం ద్వారా, మళ్ళా నిరంతరాయంగా అనుసంధానము, పరిశీలనము, పరిశోధన చేయడం ద్వారా నిజ జీవితంలో ఆ పిండాండ పంచీకరణని అన్వయం చేసుకొని, ఆ పిండాండ పంచీకరణ నిజ జీవితంలో అన్వయం చేసుకొని, ఆ ఎట్లా అన్వయము? ఇవన్నీ జరిగేటువంటి వాటన్నిటినీ మన విచారణలో భాగంగా తెలుసుకుంటున్నటువంటి వాటన్నిటినీ మనం ఆ పంచీకరణలు అని చేశారు కాబట్టి వాటి ద్వారా మనం వీటన్నింటినీ తెలుసుకున్నాం. ఈ అధ్యయనం చేసినటువంటి వాటిని మళ్ళా అనుసంధానము, పరిశీలన, పరిశోధన చేయడం ద్వారా అవి కదా ఆత్మప్రకాశ చేత అవయవాలన్నీ ఎట్లా పనిచేసినాయో అట్లా మనం విచారించినటువంటి అంశాలను, ఆ అంశాలను మళ్ళా మనం అనుసంధానం చేసుకోవాలి. అవి కదా అనుసంధానం చేసుకొని పనిచేసినట్టు, ఆత్మప్రకాశం చేత పనిచేసినట్టుగా విషయాలన్నింటినీ మనం అనుసంధానం చేసుకోవాలి. బ్రహ్మాండ విచారణ జరిగినప్పుడు దాంట్లోని విషయాలు, మళ్ళీ పిండాండ విచారణ జరిగినప్పుడు దీంట్లోని విషయాలని అనుసంధానం, పరిశీలన, పరిశోధన చేసుకుంటే ఆ పంచీకరణ అనేది అన్వయం చేసుకొని తనకు తాను విరమించుకొని, తనను తాను తెలుసుకొని, తనదైనటువంటి స్వస్వరూప ఆత్మ సాక్షాత్కార జ్ఞాన స్థితిలో తన స్వరూపము ఏది అనేటువంటి స్థితిలో నిలకడ చెందుతాడు, ఇంకా నిలబడిపోతాడు. ఆ వినిన దాన్ని, ఈ చర్చను, ఈ విచారణను అంతటి పంచీకరణ ఏదైతే ఇంతకుముందు చేసాం, వేరు గ్రంథాల్లో వచ్చినప్పుడు కూడా చేసినాం పంచీకరణం. ఆ పంచీకరణం ఏదైతే చేసినామో, ఏదైతే భద్రాద్రి రామశతకంలో పద్య రూపంలో వివరించారో దానికి అనేకంగా వ్యాఖ్యానాలు వచ్చినాయి. అనేకంగా వ్యాఖ్యానాలు బండారు సుబ్బయ్య రాసినటువంటి విస్తృతంగా రాసిన దాన్ని కూడా చదివినాం. ఇంకా ఇతరత్ర రాసినటువంటి గ్రంథాల్లో అవి ఈ అంశాలన్నీ వచ్చినాయి. కాబట్టి వాటన్నిటి విషయాలను అనుసంధానం చేసుకుంటూ పోతే ఏదైతే పిండాండ బ్రహ్మాండ పంచీకరణలో మనకి వివరించబడినటువంటి అంశాలను అనుసంధానం చేసుకుంటా పోతే అప్పుడు నువ్వు అన్వయం చేసుకొని, నువ్వు బాహ్యంగా ఉన్నదాన్ని విరమించుకొని, నిన్ను నీవు తెలుసుకొని, తనను తాను తెలుసుకొని, తనదైనటువంటి స్వస్వరూపమైనటువంటి ఆత్మ సాక్షాత్కార జ్ఞాన స్థితిలో నిలకడగలిగి ఉండడం ద్వారా మాత్రమే, అట్లా నిలకడగలిగి ఉంటే ఆ నిలకడ ద్వారా మాత్రమే మానవుడు ఆత్మనిష్టను పొందగలుగుతున్నాడు. ఇవేవి కూడా స్వయంగా పనిచేయడం లేదు. ఇవేవి శరీరానికి ఉన్నటువంటి ఏ ఒక్కటి కూడా స్వయంగా పనిచేయడం లేదు. బ్రహ్మాండంలో ఉన్నవి కూడా అంతే.
జడంగా ఉన్నటువంటి వాటిని, ఆ జడంగా ఉండే పనిముట్లను చైతన్యం అనేది పనిచేస్తుంది. కారణం ఏమిటంటే దేవతలకు కూడా ఆయా ఆసక్తులు పనిచేయడం చేత వాళ్ళు కూడా ఈ విషయంలో భోగ శరీరులై సంశయగ్రస్తులు అవుతున్నారు. వాళ్ళకు కూడా వాళ్ళకు కలిగినవి కూడా వాళ్ళకు కూడా ఆయా విషయాల్లో ఆసక్తులు అవడం చేత వాళ్ళు కూడా భోగ శరీర సంశయగ్రస్తులు అవుతున్నారు. ఎప్పుడైతే ఈ రకమైనటువంటి ఆత్మవిచారణ ద్వారా తెలుసుకోకపోతే దేవతలైనా సరే ఏ ఆసక్తులు ఉన్నాయో ఆ ఆసక్తుల్లో వాళ్ళల్లో పనిచేయడం చేత వాళ్ళు కూడా భోగ శరీరులయ్యి సంశయగ్రస్తులు అవుతారు. వాళ్ళు కూడా ఆత్మతత్వాన్ని ఎరిగి ఆత్మనిష్ఠులు అవ్వాలి అంటే ఆయా ఇంద్రియ అధిష్టాన దేవతలు కూడా మరలా మానవ శరీరాన్ని ధరించవలసిన అవసరం ఉంది. ఈ ఇంద్రియాలకు ఏవైతే నీలో అధిష్టాన దేవతలుగా పనిచేస్తున్నటువంటి వారు ఉన్నారో, దేహంలో ఆయా గోళకాలకి ఇంద్రియాలకు అధిష్టానాలుగా ఉన్నటువంటి దేవతలుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మరలా మానవ శరీరాన్ని ధరించవలసినటువంటి అవసరం ఉన్నది. వాళ్ళు కూడా ఈ భోగ శరీరులైనటువంటి సంశయగ్రస్తులు అవుతారు. కాబట్టి ఈ శరీరంలోనే ఉండి దీనికి అధిదేవతలుగా వ్యవహరిస్తున్నప్పటికీ వాళ్ళు మళ్ళా మానవ జన్మెత్తి ఈ సంశయం అంతా తీర్చుకొని మళ్ళా విచారణ చేత ఆత్మజ్ఞానం తెలిసి మళ్ళా వాళ్ళు కూడా ముక్తులు కావాల్సిన అవసరం ఉంది. అట్లా అవసరం ఉంది. అంత విశేషమైనటువంటి మానవ దేహాన్ని ధరించి మానవ జన్మ ఎత్తి కూడా కేవలం ఇంద్రియ వ్యాపారముల ఫలితమైనటువంటి సుఖదుఖములే సత్యములు అనుకొని మరి అటువంటి మానవ జన్మ కలిగితే కూడా అటువంటి మానవ జన్మ శరీరం కలిగి ఉండి కూడా ఇంతటి ఈ శరీరానికి ఇంతటి ప్రేరణ కలిగిస్తున్నటువంటి ఈ శరీరంలో ఉండి కూడా దీంతో ఈ విధమైన పనిచేస్తుంది సర్వమును తెలుసుకుంటున్నటువంటి ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలంటే ఆయా ఇంద్రియాలకు అధిష్టాన దేవతలుగా ఉన్న వాళ్ళు కూడా మానవ శరీరాన్ని ధరించక తప్పదు. వాళ్ళంతకు వల్ల ఆ విధంగా తెలుసుకోలేరు. కాబట్టి అంత విశేషంగా ఉన్నటువంటి మానవ దేహాన్ని ధరించి కూడా కేవలం ఇంద్రియ వ్యాపారముల ఫలితమైనటువంటి సుఖదుఖములే సత్యములు అనుకొని ఇంద్రియ వ్యాపారం ఎప్పుడైతే శరీరంతో జరిగేటువంటిది ఉందో ఆ శరీరంతో జరిగేటువంటివి ఉన్నప్పటికీ కూడా అవి దేహానికి అవసరమైనటువంటివన్నీ ఆ ఇంద్రియాలతోనే పొందుతున్నాం. ఆ ఇంద్రియాలతో తింటున్నాం, వింటున్నాం, కంటున్నాం, చూస్తున్నాం, సర్వచర్యల్ని చేస్తున్నాం. బాహ్యంగా ఉండే వ్యవసాయము ఇంకోటి వాటన్నిటిలో కూడా చేస్తున్నాం. అయితే అవన్నీ చేస్తున్నప్పటికీ వాటితో అంటకుండా వాటిని ప్రేరేపించి చేయగలిగినటువంటి జ్ఞాత స్థితిలో ప్రత్యేగాత్మగా ఉన్నటువంటి శాశ్వత స్థితిలో ఉండి కర్తృత్వరహితంగా చేయగలిగితే అప్పుడు తాను కర్తగారు కర్మ ఫలితాన్ని ఎంచుకునేవాడుగా ఉన్నాడు. కానీ ఆ ఇంద్రియ వ్యాపార ఫలితములైనటువంటి సుఖదుఖాలే నిజం అనుకొని సత్యం అనుకొని ఆ సుఖాపేక్ష అనేది ఏర్పడింది కాబట్టి దుఃఖం వద్దు నాకు సుఖమే కావాలన్నట్టు ఆపేక్ష చేత ప్రేరేపించబడుతూ జీవభావమునందు మగ్నత చెందకుండా వివేకంతో ప్రయత్నశీలుడై ఉంటే లక్ష్యమును ఈ పైన చెప్పినటువంటి సత్యం అనుకోకుండా సుఖాపేక్ష ప్రేరేపించబడుతున్నాడు. కాబట్టి ఆ జీవభావం నందు మగ్నత చెందకుండా ఉంటే వివేకంతో అంటే తెలివితో ప్రయత్నం చేసి ప్రయత్నశీలుడై లక్ష్యమునందు శుద్ధి కలిగిన వాడై ఏదైనా లక్ష్యం ఏర్పరిచి ఈ లక్ష్యం నన్ను గురించి తెలుసుకోవాలి, ఈ జగత్తుని గురించి ఈ ఆధ్యాత్మికాన్ని గురించి కూడా తెలుసుకోవాలి, నాకు అతీతంగా ఉండేదాన్ని తెలుసుకోవాలనే లక్ష్యం పెట్టుకున్నాడు అనుకో, ఆ లక్ష్యమునందు శుద్ధి కలిగినటువంటి వాడై ఆ లక్ష్యంలో కూడా శుద్ధి ఉండాలి. ఏదో ఊరికి అందరూ పోతాంటారు లేకపోతే అట్లా పోదాం, లేకపోతే ఏదో నాకు టైంపాస్ కావాలంటే పోతాం అనేటప్పుడు కాకుండా లక్ష్యమునందు కూడా శుద్ధి కలిగినటువంటి వాడై సరి అయిన గురువుని ఆశ్రయించి మళ్ళీ సరి అయిన గురువుని ఆశ్రయించకపోతే మళ్ళీ నీ భ్రాంతులన్నీ తొలగవు. కొన్ని విషయాలు శాస్త్రజ్ఞానంతో చెప్పగలిగినప్పటికీ సర్వభ్రాంతి రహితం చేసేటువంటి దశలో కొందరు ఉండకపోవచ్చు. కాబట్టి సరి అయిన గురువును ఆశ్రయించి
ఈ పంచీకరణాన్ని సాంఖ్య విచారాన్ని సాంగోపాంగంగా ఎరిగిన వాడై ఈ పంచీకరణ నీ పంచీకరణ ప్రపంచ పంచి రెండింటినీ ఎరిగి అంతటా ఉన్న ఒక్క స్వరూపమైనటువంటి దాన్నే ఆ ఒక్కటే తప్ప ఇంకా ఇతరత్రా లేనటువంటి ఉన్నదాన్ని సర్వవ్యాపకమైన ఉన్న దాన్ని తెలుసుకొని ఆ సర్వవ్యాపకమైనది నాలో చైతన్య స్వరూపంలో ఉన్నదే సర్వవ్యాపకమైనది అనేది ఈ సాంఖ్య విచారణ సాంగోపాంగంగా ఎరిగిన వారై నిజ జీవితంలో నిర్ణయాత్మకమైనటువంటి అలా నిజ జీవితంలో నిర్ణయాత్మకంగా ఉన్నటువంటి ఆత్మసాక్షాత్కార జ్ఞానమును పరిణామరహితమైనటువంటి స్థితిని పొందవలసినటువంటి అవసరం ఎంతో ఉన్నది. ప్రతి ఒక్కరూ ఈ విధంగా పొందాల్సినటువంటి ఉంది. మానవ జన్మ ఎత్తినందువల్ల మానవ శరీరాన్ని పొందావు కాబట్టి బుద్ధి వివేచన నిర్ణయాత్మక శక్తి అనేది మానవులకు మాత్రమే ఉంది కాబట్టి అటువంటి వివేచన నిర్ణయాత్మక శక్తితో లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఈ సాంఖ్య విచారణ ద్వారా తనను తాను తెలుసుకొని ఈ ఆత్మసాక్షాత్కార జ్ఞానం పొంది ఏమవుతాడు? పరిణామరహితమైనటువంటి స్థితిని పొందవలసినటువంటి అవసరం ఉంది. ఈ ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని పొంది ఆ తర్వాత పరిణామరహితమైనటువంటి స్థితిని పొందవలసిన అవసరం ఎంతో ఉంది. ఇట్టి ఆత్మోపదేశాన్ని మానవులందరూ తప్పక అందుకోవాలి అనేటువంటి ఉపదేశాన్ని అందిస్తూ ఉన్నాడు ఇక్కడ. మళ్ళీ దీనికి వ్యాఖ్య చెప్పారు. ఇంతకుముందు ఇంద్రియములకు అంతరముగా మనసుకు అంతరంగా బుద్ధికి అంతరముగా ఆత్మ ఉన్నట్లు చెప్పబడింది. ఇంతకుముందు చెప్పినటువంటి ఇంద్రియాలకు అంతరంగా ఇంద్రియాలు స్థూలంగా కనపడుతున్నటువంటి స్థితిలో ఉన్నాయి. వాటి అంతరంగా వాటికి సూక్ష్మంగా మనస్సు, ఆ మనసుకు అంతరంగా ఆ మనసుకు మళ్ళీ సూక్ష్మ స్థితిలో బుద్ధి, ఆ బుద్ధికి అంతరంగా ఆ బుద్ధికి మళ్ళీ సూక్ష్మ స్థితిలో ఆత్మ ఉన్నట్లు చెప్పబడింది. ఇప్పుడు ఆ ఆత్మ అన్నిటికీ అంతరంగా ఉండి అన్నిటికీ ఆత్మ అనేది అంతరంగా ఉండి ఆ బుద్ధి మనస్సులతో కూడి ఆ బుద్ధి మనస్సు అనే దానిలతో కూడి మళ్ళీ దానిల ద్వారా మళ్ళా ఇంద్రియముల ద్వారా శబ్దాది విషయములు గ్రహించినట్ల ఈ ఇంద్రియముల ద్వారా శబ్దాది విషయములన్నీ తన మాత్రలతో కూడినటువంటి విషయాలన్నీ కూడా అవి గ్రహించినట్ల చెప్పబడింది. ఈ విధంగా ఆత్మ ఉనికికి దృఢంగాను ఆత్మ అనే దాని యొక్క ఉనికి దృఢంగాను స్పష్టంగాను చెప్పబడింది. దాని ఉనికి లేకపోతే ఇవన్నీ స్వయంగా పనిచేయ చాలవు ఏది కూడా. కాబట్టి అయినప్పటికీ అవిద్యతో కూడిన అల్పజ్ఞానులు ఈ ఆత్మను తెలియలేకున్నారు. అవిద్యతో కూడినటువంటి అల్పజ్ఞానులు అని అంటే వాళ్ళు ఈ విచారణ ద్వారా సాంఖ్య విచారణ ద్వారా అన్నిటి వేరుపరుచుకొని ఉన్నటువంటి చేసుకుంటూ ఏ దానితో అన్నీ కలిసి పనిచేస్తున్నప్పటికీ వాటికి అంతరంగా ఉండి ఏదైతే పనిచేస్తున్నటువంటిది ఉందో దాని తత్వాన్ని తెలుసుకునేకి ఈ విచారణ జరిపిన వాళ్ళయి ఈ పంచీకరణ అర్థమైన వాళ్ళయి ఉంటే అప్పుడు ఏది స్పష్టంగా ఏది జడంగా ఉంది, ఏ జడంగా ఉన్నటువంటి వస్తువులన్నిటితోనూ వారి చైతన్యం కలిగినటువంటిది ఏదైతే పనిచేస్తుందో అది సర్వవ్యాపకమై ఉన్నటువంటి ఆత్మగా ఉంది అనేటువంటిది తెలుసుకోలేదు. అవిద్యతో కూడిన అజ్ఞానులు అల్పజ్ఞానులు తెలుసుకోలేరు. అంటే వాళ్ళు ఏం చేస్తుంటారంటే మళ్ళీ మాటికి శరీరమే నేనేటటువంటి నామరూపాత్మక జగత్తులో కూరుకొని పోతా అంటారు. దానికి విశేష వ్యాఖ్య చెప్పారు. మరలా ఇప్పుడు మనం విచారణ చేసిన అంశాలని సుస్పష్టపరిచే ప్రయత్నం చేస్తున్నాడు. మరలా మనం విచారణ చేసిన అంశాలన్నీ సుస్పష్టం అంటే ఇంకా మంచిగా స్పష్టపరిచేటువంటి ప్రయత్నం చేస్తున్నారట. అజ్ఞానం ఆవరించి ఉన్నప్పుడు ఆయా దేహేంద్రియ మనోవ్యాపారము సత్యమని తోస్తూ ఉంటాయి. ఎప్పుడైతే అజ్ఞానం ఆవరిస్తుందో ఆయా దేహేంద్రియాలతో మనోవ్యాపారం ఏదైతే చేస్తుందో మనసు ఆ దేహేంద్రియాలతో కూడి చేస్తున్నటువంటి పని సత్యమని తోస్తూ ఉంటాయి. అప్పటికి సత్యమని తోస్తూ ఉంటాయి. తాత్కాలికమైనటువంటి సుఖదుఖములు, సుఖం ఏర్పడింది, ఆనందం కలిగింది, మళ్ళా దుఃఖం ఏర్పడింది, కష్టం కలిగింది.
ఇవన్నీ రెండు ద్వంద్వాలు. ఇది కలిగితే అది కలుగుతుంది, అది కలిగితే మళ్ళీ ఇది కలుగుతుంది. ఈ కలుగుతున్నవన్నీ తాత్కాలికంగా వచ్చిపోతున్నటువంటి అలలు వచ్చాయి ముందరికి, మళ్ళీ వెనక్కిపోయినాయి. ఆ ముందరికి వచ్చిన అల అట్లే ఉంటుందా? వెనక్కి పోక తప్పదు. అట్లా ఈ వస్తున్నటువంటివన్నీ కూడా సుఖదుఖములు సత్యములని తోస్తూ ఉన్నాయి. సత్యములు కావని తోచిన వానికేమో మళ్ళీ దేహేంద్రియ మనోవ్యాపారంలో చిక్కుకోడు. దాంట్లో పని చేస్తున్నప్పటికీ దాంట్లో దానన్నింటినీ గమనిస్తున్నటువంటి శాశ్వత స్థితిలో ఉన్నటువంటి స్థితిలో ఉంటాడు. కాబట్టి ఈ అజ్ఞానం చేత ఏమవుతుంది? దేహేంద్రియ మనోవ్యాపారం సత్యమని ఆ అజ్ఞానం చేత అజ్ఞానం ఆవరించినప్పుడు తోస్తుంది. తోసి మళ్ళీ దాంట్లో తాత్కాలికమైనటువంటి సుఖదుఖాల సత్యాలని తోస్తూ దాంట్లో పడిపోతారు. మళ్ళా షడ్రుచులు సత్యమని నానావిధ శబ్దాలు తోస్తూ ఉంటాయి. షడ్రుచులన్నీ అన్ని రుచులు చాలా సత్యమని నానావిధ శబ్దాలని తోస్తూ ఉంటాయి. ఆయన కృష్ణరాజు ఆయన ఉన్నాడే వెంకటకృష్ణ ఇటుకు వచ్చి ఆయన ఆ రాజుగారు వాళ్ళు అక్కడ ప్రొద్దుటూరుకు ఆయన ఒకసారి పోయినప్పుడు ఆ స్వాములేమో మన గురువుల్లో సంబంధించినటువంటి వాళ్ళదే ఒక కార్యక్రమం ఉంది, అవి దానికి పోదాం రండి, పెళ్లి కార్యక్రమం, విందు భోజనానికి పోయినారట. ఈ నాయన పక్కన ఈయన మన ఇంటికి వస్తానే పొడుగుట ఆయన రాజు బ్రహ్మంగారి మఠం ఆయన కూర్చున్నాడంటే ఆయన పక్కన వాళ్ళ అన్నయ్య కూర్చున్నాడట. తట్లకి అన్నీ తెచ్చిపెట్టి విస్తరాకులకి పెడతారు కదా, అన్నీ కలిపి పారేశాడట. అన్నీ చట్నీ గిట్టి ఆ పోసినటువంటి స్వీట్ గీట్ అన్నీ మొత్తం కలిపేసినట్ట. షడ్రుచులు వేరువేరుగా రుచులన్నీ ఉంటాయి కదా. ఏం స్వామి అట్లా చేస్తే అయ్యో అన్నీ చాలా బాగుంటాయి స్వామి, ఇది వేరే చట్నీ అది ఇది అండి. ఉన్నిపోరా అన్ని లోపల వెళ్ళి కడుగుతూ కలిసిపోయేటివే కానీ అని అన్నాడు వ్యాఖ్య ఆయన. ఏం స్వామి ఎట్లా చేస్తారు కలిపేస్త్రీ, అన్నింటినీ కలిపేసి తింటే అంటే అట్లే తినేసా అంట ఆయన. ఏది ప్రత్యేకమైన రుచి ఉంది అని అనుకుంటే మళ్ళీ అది కావాలని కోరుతామనేటువంటి భావన ఉండొచ్చు. షడ్రుచులు సత్యమని నానావిధ శబ్దాలు తోస్తూ ఉంటాయి. నానా విధమైన శబ్దాలు, ఈ రుచులు ఇవన్నీ తోస్తూ ఉంటాయి. దశవిధ నాదాలు సత్యమని తోస్తూ ఉంటాయి. 10 రకాలైనటువంటి నాదాలు, ఈ సరిగమ 10 నిశలతో కూడుకున్న సంగీతాలు ఇవన్నీ దానితో పుట్టాయి, అన్ని రకాల నాదాలతో. ఇవన్నీ బాహ్యములైనటువంటి ఇంద్రియ వ్యాపారంలో సత్యమని తోస్తూ ఉంటాయి. బాహ్యములైనటువంటి ఇంద్రియ వ్యాపారాలే సత్యమని తోస్తూ ఉంటాయి. బాహ్యములైనటువంటి ఇంద్రియ వ్యాపారంలో సత్యమని తోస్తూ ఉంటాయి. జన్మించింది అసలు ఇంద్రియ సుఖం కోసమేనని, జన్మించినది ఎందుకు జన్మించా అంటే జన్మించి బాగా పెద్దయి పెళ్లి చేసుకొని ఇంద్రియాలతో సుఖపడి మళ్ళా పిల్లలు కానీ మళ్ళీ ఇంకా అటు నుంచి ఈ సుఖం ఎట్లన్నాయి మళ్ళీ వాళ్ళని ఎట్లా చేయాలి, ఇంకా అటు నుంచి వాళ్ళని కాపాడాలి, వాళ్ళకు వృద్ధి చేయాలి, మళ్ళీ వాళ్ళకి ఏదో ఒకటి చూపెట్టాలి మార్గం, ఇట్లా మళ్ళా అది. కాబట్టి దేనికోసం జన్మించామని పడుతుంటాడు, దీనికోసమే జన్మించానని ఉంటాడు. ఇంకెప్పుడు తెలవాలి అవన్నీ అయిపోయే దశలోకి వచ్చేసి కూడా ఇది నన్ను గురించి నేను తెలుసుకోవాలి, బ్రహ్మాండాన్ని గురించి తెలుసుకోవాలి, ఇది ఎట్లా ఏర్పడిందో, దీన్ని నడిపిస్తున్నది ఎవరు, ఇవన్నీ విషయాలు తెలుసుకుందామని ఎప్పుడు అనుకుంటాడో అనుకోడు. ఇక హాయిగా జీవిస్తున్నాం, ఇంకా హాయిగా అనుకున్న లక్ష్యం చేరాం, ఇంకా అనుకున్నటువంటి స్థితిలో ఉన్నామని అనుకుంటాడు. ఇంకప్పుడు ఏం చేస్తుంది, అప్పుడు సర్వసంపదలు కూడి ఉన్నా, వాళ్ళందరూ సెటిల్ అయి ఉన్నా, ఏం చేసినా ఈ శరీరం మాత్రం మొదలు పెడుతుంది. ఇంకప్పుడు క్షీణించడం మొదలుపెట్టి ఇక ఏమున్నా నీకు ఈ శరీరం అనే బాధ మొదలవుతుంది. కాబట్టి ఈ విచారణ అంతా ముందుగా చేసిన వాడు దానికి జరిగేటువంటి ద్వంద్వాలతో పట్టించుకోకుండా ఉంటాడు. కాబట్టి ఆ అజ్ఞానంతో ఉండేవాడు ఇంద్రియాదులందు సుఖదుఖములను అనుభవించడం కొరకే నేను పుట్టాను అనుకుంటాడంట. అనేటువంటి మోహాన్ని పొందుతున్నాడంట అజ్ఞానిగా ఉండేవాడు. ఇంద్రియాల యందు సుఖదుఖాలను అనుభవించే కోసమే నేను పుట్టాను అనేటువంటి మోహాన్ని పొందుతున్నాడు. విషయ సుఖమే లేకుండాచో జీవితమే వృధా అని భ్రాంతి చెందుతున్నాడు. ఈ విషయాలకు సంబంధించినటువంటి అవయవాల ద్వారా అందిస్తున్నటువంటి అనుభవం ఏదైతే ఉందో, దానివల్ల పొందుతున్నటువంటి అనుభూతి ఏదైతే ఉందో అదే నిజం, అది లేకుండా ఉంటే నా జీవితమే వృధా అని అనుకుంటున్నాడంట అని భ్రాంతి చెందుతున్నాడంట వీడు. భ్రాంతులు వీడక
భ్రాంతిలో ఉన్నాడు కాబట్టి. భ్రాంతి వీడిన వాడు విచారణ చేసి భ్రాంతి వీడిన వాడు సద్గురువు ద్వారా వివేక అయినటువంటి వాడైంటే, సద్గురువు ద్వారా తెలిసినటువంటి వాడు ఆ జరుగుతున్న అంతటినీ తాను దాంట్లో పాల్గొని దాన్ని తింటున్నప్పటికీ, ఆ రుచులను గమనిస్తున్నప్పటికీ, శబ్ద స్పర్శాది రసరూప గంధముల చేత ఆనందాన్ని పొందినా, దుఃఖాన్ని పొందినా, దేన్ని పొందినప్పటికీ దాంతో అనుభూతి చెంది పూర్తి దాంట్లో కూరుకుపోకుండా అదంతా కూడా కేవలం భ్రాంతిగా భావిస్తూ ఉంటాడు. వివేకి అయిన వాడు పెద్దల మార్గమును అనుసరించి మోక్ష మార్గ అనురక్తుడై స్వస్వరూపగా ఆత్మసాక్షాత్కార జ్ఞానానికి దృఢంగా ప్రయత్నం చేస్తాడు. జీవితంలోని దశల యందు ఆత్మ యొక్క ఉనికి లెస్సగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాడు. జీవితంలోని 10 అంతర్దశల యందు ఆత్మ యొక్క ఉనికి లెస్సగా తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. పైన చెప్పినటువంటి ఉపమానం ఏదైతే ఉందో, ఈ ఆత్మసాక్షాత్కార జ్ఞానానికి దృఢంగా ప్రయత్నించేవాడు, పెద్దల మార్గం అనుసరించేవాడు, మోక్ష మార్గంలో అనురక్తులై ఉన్నటువంటి వాడు, ఎవరికైతే ఆ భావన కలిగిందో, నేను మోక్ష మార్గాన్ని గురించి తెలుసుకోవాలి, నేను ఈ వేదాంతాన్ని గురించి తెలుసుకోవాలి, వేరే వాళ్ళు ఆధ్యాత్మికంగా అట్లా పోతున్నారు, నేనేదో విచారణ ద్వారా తెలుసుకోవాలనే భావన కలిగినటువంటి వాడు దృఢంగా ప్రయత్నం చేస్తాడు. మళ్ళా జీవితంలోని ఈ 10 రకాలైనటువంటి అంతర్దశలందు మన లోపల ఉండే అంతర్దశల్లో ఆత్మ యొక్క ఉనికిని లెస్సగా తెలుసుకొని ప్రయత్నం కూడా చేస్తాడు. ఈ పైన చెప్పినటువంటి ఉపమానం ఏదైతే మరణావస్థతో పోలిగ్గా చెప్పారో, ఇంతకుముందు మరణావస్థలో ఉండి మరణం జరిగినప్పుడు అన్నీ ఉన్నప్పటికీ ఏదైతే లేని దానివల్ల ఏది పనిచేయట్లేదో ఆ పనిచేయనటువంటి స్థితిని తెలుసుకొని ప్రతి ఒక్కరూ ఆ మృత్యుకాలమందు తాను ఎట్లా కూర్చున్నాడో గుర్తు చేసుకొని, ఆ మరణ సమయంలో మృత్యుకాలంలో తాను ఏ విధమైనటువంటి స్థితిని పొందుతున్నాడో, దాంట్లో తాను ఏ విధంగా అవుతున్నాడో గుర్తు చేసుకొని, సమయమందు ఈ శరీరము ఎట్లు నిశ్చేతనము అచేతనము అవుతున్నదో, ఈ శరీరం ఏ విధంగా ఇంకా చేతనత్వం లేకుండా అయిపోతున్నదో ఒక్కటొక్కటి ఉపసంహరించబడి, శరీరంలో అటువంటి ఒక్కటొక్కటిగా ఉపసంహరించబడతాయి. పంచభూతాత్మకంగా ఉండేటువంటి ముందు ఉపసంహరించబడి మళ్ళా స్వచ్ఛ స్థితిలో ఉండేది కూడా ఉపసంహరించబడుతుంది. మంచంలో వన్నప్పటి నుంచి అన్నీ ఇంకా ఇప్పుడు ఏం మాట్లాడటం లేదంటమ్మా, చేతిలో పట్టలేదు, గుర్తులు చేయట్లేదు, ఆ తినేది కూడా తినకపోతే వీళ్ళు తినిపిస్తున్నారు, ఇప్పుడు ఆ ఆహారం కూడా పోలేదు, ద్రవం పోతుంది, అది కూడా పోలేదంట, నిన్నటి నుంచి వరకు వచ్చేసిందంట, ఇంక మళ్ళా గాలి కూడా లేకుండా అయిపోయిందంట. ఇది అంతా పరిణామం జరుగుతున్నది తాను గుర్తుపెట్టుకొని తాను ఆ దాంట్లో నుంచి ఏం చేయాలి, ఏ మరణావస్థ స్థితిలో ఈ శరీరం ఏ విధంగా ఉందో, మృత్యు కాలంలో ఆ అవస్థలన్నీ ఎట్లా తాను పొందుతున్నాడో గుర్తు చేసుకొని మరణావసాన సమయమందు ఈ శరీరం ఎట్లు నిశ్చేతనము అచేతనం అవుతున్నదో, నిశ్చేతనం అయిపోయి ఒకటి ఉపసంహరించబడుతుందో, కట్టెవలే శిలవలే పరిణామరహితమై పడి ఉండుచున్నదో, మళ్ళా కొంచెము చైతన్యం పోతానే వెంటనే ఇంకా కట్టెవలే శిలవలే పరిణామరహితమై ఇంకే పరిణామం లేదా తర్వాత ఆ తర్వాత జరిగేటి కొన్ని పరిణామాలు ఉన్నాయని కొంతమంది వాదించుకునే వాళ్ళు ఉన్నారు. గోర్లు పెరుగుతున్నాయి, ఎంటికలు పెరుగుతున్నాయి శవానికి కూడా, అంటే అవి వీటి ఆధారంగా పెరుగుతున్నాయి కాబట్టి, వీటి ఆధారంగా పెరుగుతున్నటువంటి ఆ తేమ ఉన్నంత వల్ల, దాంట్లో తేమ ఉన్నంత వల్ల ఆ తేమ ద్వారా పెరిగే రోమాలు, లోపల ఉన్నటువంటి ఆ రక్తం ద్వారా పెరిగేటువంటి గోళ్ళు, ఇవన్నీ ప్రాణం పోయి ఉన్నప్పటికీ ఒక 4 రోజులు అట్లాగే పెట్టి ఉంటే పొడుచుకుండా ఏ కారణం చేతనో ఒక్కోసారి వాళ్ళ బంధువులు రావాలనో దూరం ఉన్నారనో పెట్టింటారు కదా. ఆ పెట్టినప్పుడు ఆ పురుషునికి కొంచెం గడ్డం అంతకుముందు లేదు వచ్చింది, నిన్నటికంటే కొంచెం ఎక్కువగా, అంటే దానికి ఏది చైతన్యం వల్ల ఏది ఆ రక్తం ఏదైతే ఉందో దాని ఆధారంగా ఉంది. అది ఈ మాను పడగొట్టాము, ఏరుతో సహా పడగొట్టేసాము, ఏరుతో సహా పడగొట్టేసిన తర్వాత ఆ తేమ దాంట్లో ఉన్నంతసేపు ఉండి మళ్ళీ వాడబట్టడం మొదలవుతుంది. మనం ఏం చేసామంటే ఆశ్రయం కాడ పీకి ఈ పక్కకు నూకేసాము, అది ఒకటేమో ఈ పక్కన గోరీల కాడ గుంతల్లో ఉండింది, ఆ గుంతలోకి నీళ్ళు వచ్చేరుతానే
వాడు పట్టినది కూడా మళ్ళీ పడగొట్టి ఏరుతో సహా పీకేసి ఆడ వేసింటే గుంతలోకి నీళ్ళు వచ్చింటే ఆ పడిపోయి ఏరుతో సహా పీకేసింది కూడా మళ్ళా వాడు పట్టింది పచ్చగైంది. మళ్ళీ లాస్ట్కి మళ్ళీ ఈడాడ మలుచుకుంటుందని జేసీ వచ్చిన రోజు అవతలకు నూకిస్తుంది. అట్లా దాంట్లో ఇవన్నీ ఇట్లాంటివి చేయవచ్చు, కానీ ఏదైతే తాను ఆలోచించి చేయగలిగినటువంటి సర్వావయవాలకు ప్రకాశం అందజేస్తున్నటువంటి ఏ విధంగా లోపలుండి శరీరం అంతా వ్యాపించి చైతన్యాన్ని కలగజేసేది మాత్రం లేదు. ఇవన్నీ ఆత్మ చైతన్యం రహితమై పడిపోయిందంటే ఇంక లేదు. ఇంకా కేవలం ఆత్మ చైతన్యం సత్సంగం చేతనే, సంగత్వం చేతనే, ఆత్మ చైతన్యం అంశీభూతం చేతనే, ఆత్మ చైతన్యం ప్రభావశీలమై శరీరం అంతా వ్యాపించి ఉన్నందువల్లనే తన చైతన్యమును వ్యాప్తి అనుభవించడం చేత మాత్రమే ఇవన్నీ పనిచేస్తున్నాయి. ఇవి ఎప్పుడైతే దాని చైతన్యం లేదో ఇది పోతుంది, పని చేయకుండా అవుతుంది అనే సత్యాన్ని గుర్తించగలుగుతాడు. ఎవరైతే మోక్ష మార్గానికి అనుసరించి మోక్ష మార్గంలో పెద్దల యొక్క మార్గంలో పయనించి దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాడో వాడు గుర్తించగలుగుతాడు. తన మరణాన్ని తాము ఎరిగినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో, తనలో ఉన్నటువంటి ఆత్మ చైతన్యాన్ని తెలుసుకున్నటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో, వాడి శరీరాన్ని ఒక తోలుతిత్తి వలె, ఒక వస్త్రం వలె, ఒక చెక్క వలె, ఒక మృణ్మయ దేహం వలె చూడండి, ఈ విధంగా భావించే జడంగా ఉండేటువంటి దాంట్లో ఉండేటువంటి ఆత్మ చైతన్యాన్ని తెలుసుకునేటువంటి వాడు ఈ శరీరంగా జడంగా కనపడే దాన్ని అంతటి తోలుతిత్తిలాగా, వస్త్రంలాగా, చెక్కలాగా, ఒక మృణ్మయ దేహం వలె, అంటే మరణించిన దేహం ఏ విధంగా ఉంటుందో ఆ దేహం వలె, మృణ్మయం అంటే ఒక మృత్తికా భాండం వలె, అంటే మట్టితో చేసినటువంటి కుండ వలె చూస్తూ ఉంటాడు. ఈ రకమైనటువంటి దృష్టి కలిగినటువంటి వాడికి ఈ ఘటము యొక్క విశేషము, ఈ ఘటము యొక్క పనితనము తెలిసినటువంటి వాడై ఈ ఘటమును ప్రకాశింపజేసేటువంటి స్వప్రకాశమే ప్రధానం, కానీ ఘటము అప్రధానము అనేటువంటి సత్యాన్ని, ఘటం తయారు చేసి ఆ ఘటాన్ని తయారు చేసినటువంటి ఘట రూపం పొందిన తర్వాత ఘటంగా అని చెప్పబడుతున్నటువంటి దానికి రూపం కలిగించినటువంటి ప్రకాశం ఏదైతే ఉందో అదే ముఖ్యమైనది, కానీ ఈ ఘటం ప్రధానమైంది కాదు, ఇది అప్రధానము అనే సత్యాన్ని తెలుసుకుంటాడు. సమయం సరిపోయింది. మంగళం. నిర్వికారాయ సకల నిత్యముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్యమంగళం సగుణ నిర్గుణ రహితాయ సంకల్పవర్జితాయ సర్వసాక్షతీతునకు సత్యమంగళం సత్తు చిత్తు సమసిపాయ శత్రు సంహారనాయ ఒత్తిలేని దీపము నీకిత్తు మంగళం చేష్టలన్నీ ఉడిగిపాయ చేసేదేమి లేకపాయ శేషమ్మ మనసు మీలో సేరి మంగళం పరిపూర్ణాయ సకల భవ్య దివ్య రూపాయ పరశురామాయ సీతారామ మంగళం నిర్వికారాయ సకల నిత్య ముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్య మంగళం మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై గురుదేవ. జై గురు. జై